ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ గౌరవం కోసం రాజకీయాలు చేశారు, ప్రజలకు సేవ చేయడానికి ప్రజాప్రతినిధులుగా పోటీ చేశారు. కానీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ 8 ఏళ్లలో ఈ తెలంగాణ పోరాట సంస్కృతిని విధ్వంసం చేసి దోపిడీ, దొంగతనాలు, మానభంగాలు చేసే సంస్కృతిని ప్రవేశపెట్టింది టీఆర్ఎస్ పార్టీ. అలాంటి టీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పాలంటే నల్గొండ బిడ్డలు మళ్ళీ పోరాటానికి సిద్ధం కావాలి. ఇవాళ పోరాటంలో మీరందరూ ముందు ఉండాలి. ఈ పోరాటాన్ని నల్గొండ బిడ్డలు ఇచ్చిన స్ఫూర్తిని తీసుకొని ఆనాటి సాయుధ రైతాంగ పోరాటాన్ని ఆదర్శంగా తీసుకొని రైతు సంఘర్షణ సభ ఓరుగల్లు గడ్డ మీద పెట్టినాం. ఇంతకుముందే పెద్దలు దామోదర్ రెడ్డి గారు చెప్పిండ్రు, 1,00,000 తల దగ్గకుండా వరంగల్కు మేము వస్తామని. నాకు నమ్మకం ఉంది, నాకు విశ్వాసం ఉంది. 1,00,000 కాదు 1,50,000 ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి వరంగల్కు వచ్చి సభను విజయవంతం చేస్తారు. ఇక్కడున్న 12 ఎమ్మెల్యేలను రాబోయే ఎన్నికలలో గెలిపిస్తారన్న విశ్వాసం నాకుంది. అందులో భాగంగానే ఇవాళ ఈ సమీక్ష సమావేశం పెట్టుకున్నాం. ఈ సమావేశం ఈ రైతుల సమస్యలు ఇవాళ నుంచి కాదు, వానకాలం పంట వచ్చినప్పుడు పంట తడిసి ముద్దయి కళ్ళాలలో మొలకలెత్తుతున్నప్పుడు ఆ కళ్ళాల్లో ఉన్న కుప్పలకు కాపలా ఉండి వానకు తడిసి ఎండకు ఎండి చలికి వణికి గుండెలాగి చచ్చిపోతుంటే, కళ్ళాల్లో కుప్పల మీద గుండె పగిలి రైతులు చచ్చిపోతుంటే 4 నెలల క్రితమే కాంగ్రెస్ పార్టీకి కళ్ళాల్లో కాంగ్రెస్ అని తీసుకొని కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా పోరాటం చేసింది. ఆయనని చెప్పినాం, వానకాలంలో కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వల్ల, కొనుగోలు చేయాల్సిన ఒట్లు కొనకపోవడం వల్ల దళారుల చేతుల్లో, మిల్లర్ల చేతుల్లో 1960 రూపాయలు గిట్టుబాటు ధర రావాల్సిన రైతులు 1300-1400కు తెగలమ్ముకున్నారు. పక్కలున్న మిర్యాలగూడలో 100 కిలోమీటర్లు ట్రాక్టర్లు 4 రోజు బారులు దిగి అమ్ముకోవాల్సిన అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయననే చెప్పినాం, ఈ వానకాలంలో తడిసిన ధాన్యాన్ని, మొలకెత్తిన ధాన్యాన్ని, తేమ ఉన్న ధాన్యాన్ని ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వల్ల కనీసం పంట మీద కప్పడానికి వానొస్తే టార్పాలిన్లు కూడా ఇవ్వలేని దివాలా ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది. రైతులను ఆదుకోమని చెప్పినాం. ఆనాడు కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నరేంద్ర మోడీ గారు, కేసీఆర్ కలిసి ఆడిన నాటకంలో రైతులే శవాలుగా మారినరు. రైతులకు లాభసాటి పని ఏది చేయలే ప్రభుత్వం. అలాంటి సందర్భంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ప్రభుత్వాన్ని హెచ్చరించినాం. ఆయన కేసీఆర్ చెప్పిండు, మీరెవరు వరి వేయొద్దు, వరేస్తే కొనుగమని చెప్పి. ఆయన మాటలు నిజమే అనుకున్నా. నేనెందుకో ఒక మిత్రుడికి చెప్పిన, కేసీఆర్కు గజ్వెల్లో ఉన్న 1000 ఎకరాల ఫామ్ హౌస్లో ఏం పండిస్తుండో చూసిరాపో అని. ఆయన వీడియోలు నాకు తీసుకొని చూపించాను. 150 ఎకరాలు ఆయన వరి పండించినది. రైతులకేం వరేసుకోవద్దన్నాడు. ఆయన ఫామ్ హౌస్లో 150 ఎకరాల వరి ధాన్యం వేసాడు. నేను అలా చూపించడానికి అక్కడికి వెళ్తా అంటే వందలాది మంది పోలీసులను పెట్టి నిర్బంధించాడు. ఆ రోజు నుంచి ఎవడైతే కేసీఆర్ ఫామ్ హౌస్లో ఒట్లు కొంటాడో వాడే మా రైతుల చివరి గింజ వరకు కొనాలి, లేకపోతే కేసీఆర్ను కొన్నోని నడి బజార్ల అమరవీరుల స్తూపం సాక్షిగా ఊరి తీస్తాం, మా వరి కొనాల్సిందే అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ విధంగా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లి రాహుల్ గాంధీ గారికి నేను ఉత్తమన్న పార్లమెంట్లో వివరించి, కోమటిరెడ్డి వెంకన్న మేమందరం కూడా రాహుల్ గాంధీ గారికి వివరించి, తెలంగాణ రైతులు కష్టాలలో ఉన్నారు, కన్నీళ్ళలో ఉన్నారు, చచ్చి శవాలై శ్మశానాలకు వెళ్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది మనం, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాల్సింది మనం. మీరు ఈ రైతుల యొక్క సంక్షేమం కోసం, ఈ రైతుల పోరాటాన్ని ప్రోత్సహించడం కోసం తెలంగాణకు రావాలని మేము అడిగినాం. పార్లమెంట్లో మేము మాట్లాడినాం. రైతు కొనుగోలు, వడ్ల కొనుగోలు విషయంలో మాట్లాడినాం. ప్రభుత్వాన్ని హెచ్చరించినాం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు లేఖలు రాసినాం. గవర్నర్ గారికి వినతి పత్రాలు ఇచ్చినాం. మార్చిలోనే ఐకేపీ కేంద్రాలు ఎన్ని తెరవాలనో, గ్రామాలలో ఎన్ని ఎకరాలలో ఒడ్లు పండించిందో, గోనె బస్తాలు అవసరమైంది, మిల్లర్లకు రవాణా ఏర్పాటైంది, మిల్లింగ్ చేసిన బియ్యాన్ని ఎఫ్సిఐ గోడౌన్లకు ఎట్లా తరలించాలనో మార్చి నెలలోనే అంత తతంగం పూర్తి చేయమని చెప్పినాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఇవాళటి కూడా 7,000 ఐకేపీ కేంద్రాలు తెరవాల్సి ఉంటే
2300 ఐకేపీ కేంద్రాలు తెరిచింది. ఇవాళ 15 కోట్ల గోనె బస్తాలు అవసరం ఉంటే 8 కోట్ల గోనె బస్తాలకు టెండర్లు పిలిస్తే టెండర్ వేసేటోడే దిక్కులేడు. ఎందుకంటే గోనె బస్తాలు సరఫరా చేసిన వాళ్ళకి 100 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ ఉన్నాయి కాబట్టి వాడు ఇయ్యలేదు. మిల్లర్లకు కోటా కేటాయించలేదు. ఇవాళ వానకాలంలో యాసంగిలో పండించిన పంట నూక ఎక్కువ వస్తుంది కాబట్టి నూకకు మీరు ఇచ్చే బోనస్ ఏందో తేల్చండి, అప్పుడే కొంతమంది మిల్లర్లు అక్కడికి పోయిన వడ్లను కూడా దించుతలేరు. మేము చెప్పినాం అకాల వర్షాలు వస్తాయి తడుస్తాయని. 2 రోజుల నుంచి మీరు పేపర్లలో చూడండి, సిరిసిల్లలో సిద్దిపేటలో అకాల వర్షాలు వచ్చి లక్షలాది క్వింటాళ్ళ పంట కళ్ళాల్లో తడిసిపోయి మొలకెత్తుతుంటే కనీసం పండించిన పంట తడవకుంటే దాని మీద టార్పాలిన్లు కప్పుదామంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం అవి ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, కళ్ళాల్లో తడిసిన ధాన్యాన్ని గిట్టుబాటు ధర 1960 రూపాయలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వమే కొని తీరాల్సిందే. మొలకెత్తిన ధాన్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే కొనాలి. ఇవాళ మీరు దళారుల చేత మిల్లర్ల చేత కీలు బొమ్మలుగా మారి కమిషన్ల కక్కుర్తిపడి రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. మీ అంతు తేల్చే వరకు, మిమ్మల్ని తుద ముట్టించే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఇవాళ చూడండి, ఢిల్లీలో ఉన్నోడు మోడీ, గల్లీలో ఉన్నోడు కేడీ. మోడీ వచ్చేమో ఇంద్రపార్క్ దగ్గర ధర్నా చేస్తాడు ఒడ్లు కొనమని, ఇక్కడ ఉన్న కేడీ పోయి ఢిల్లీలో ధర్నా చేస్తాడు. నేను అడుగుతున్నా, ఒకడు ముఖ్యమంత్రి, రెండోడు ప్రధానమంత్రి, ఎవరి మీద ధర్నా చేస్తారు? ఎవడు కొనాలి ఈ ఓట్లు? దుబాయ్ నుంచి దావుద్ ఇబ్రాహిం వచ్చి కొనాలనా? ఒకవేళ దుబాయ్ నుంచి దావుద్ ఇబ్రాహిం వచ్చి కొనేది ఉంటే వీడు ముఖ్యమంత్రి ఎందుకు, ఆయన ప్రధానమంత్రి ఎందుకు? అంటే వీళ్ళిద్దరికీ రాజకీయ ప్రయోజనమే కావాలి. వీళ్ళిద్దరూ రైతుల జీవితాలతో చెలగాటమాడుకుంటూ రాజకీయంగా పార్టీని విస్తరించుకోవడానికి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. వీళ్ళిద్దరూ బాధ్యత మరిచి రైతాంగాల కొంప ముక్కల్లో ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇవాళ మిత్రులారా, మే 6 తారీఖు నాడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కార్యకర్త 34,684 బూతులలో ఉన్న 42,000 మంది ఎన్రోలర్స్, ప్రతి గ్రామం నుంచి ప్రతి యువకుడు కనీసం 9 మందిని తీసుకొని ఉప్పెనెల వరంగల్ జిల్లాను కప్పేయాలి, తుఫాను సృష్టించాలి. వరంగల్లో రైతుల యొక్క తుఫాను సృష్టించాలి. ఉప్పెనల కేసీఆర్ ప్రభుత్వాన్ని కమ్మేయాలి. ఆ ఉప్పెనలో కేసీఆర్ ప్రభుత్వం పతనం జరగాలి. ఇవాళ కష్టపడి రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలి. దానికోసం మనమందరం కష్టపడాలి. నేను ఇక్కడున్న మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నాయకులను బండ్లు అడగకండి, నాయకుల్ని డీజిల్ అడగకండి, నాయకుల్ని బుక్కడు పువ్వ కూడా అడగకండి. ఎందుకంటే మనం రైతు బిడ్డలం. మనం ఇవాళ ఇట్లున్నామంటే మన అమ్మా నాయనలు వ్యవసాయం చేసి పంట పండించి రూపాయి కూడబెట్టి ఇవాళ మనం ఈ స్థాయికి వచ్చినామంటే ప్రతి బండికి ప్రతి కార్యకర్త తలా 5 నూరులు వేసుకుంటే 5,000 అవుతాయి. 10 మంది కలిస్తే చక్కగా వరంగల్కు రావచ్చు పోవచ్చు. ఇది రైతుల ఆత్మగౌరవం. ప్రతి రైతు కుటుంబం నుంచి ఒక్కరైనా కనీసం వరంగల్ వైపు రావాలి. ఇది రైతుల ఆత్మగౌరవం కోసం జరుగుతున్న సభ. రైతు పోరాటానికి ఇది పరీక్ష. రైతులు ఈ రాష్ట్రంలో బతకాలి అంటే వరంగల్ సభకు రావాలి. రైతులు ఈ రాష్ట్రంలో పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలి అంటే రైతులు వరంగల్ సభకు రావాలి. రైతులు ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్రం మాది, ఈ రాష్ట్రం ఇచ్చింది మా కోసం అని తలెత్తుకొని చెప్పాలి అని అంటే వరంగల్ సభకు రావాలి. వరంగల్ సభ ద్వారా రైతులకు మేలు జరగాలి. కాంగ్రెస్ పార్టీ విధానాన్ని రాహుల్ గాంధీ గారు చెప్తారు. ఆ విధంగా ఈ రాష్ట్రంలో ఉండే రైతుల్ని ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. కాబట్టి మిత్రులారా, మీరందరూ సిద్ధమా? మీరందరూ సిద్ధమా? మీరందరూ సిద్ధమా? మీరందరూ సిద్ధమా? మీరందరూ సిద్ధమా? మీరందరూ సిద్ధమా? వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా సిద్ధం. మనం అందరం యుద్ధం చేద్దాం రైతుల కోసం అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.